హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు జై వ్లాగ్స్. ఈ మధ్యలో వీడియోస్ అయితే చాలా లేట్ అయితున్నాయి. బట్ ఇక నుంచి అయితే తప్పకుండా టైమ్ టు టైమ్ వీడియోస్ ఇస్తా. డోంట్ వరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. మనం ఒక టెంపుల్‌కైతే వచ్చేసాం. ఆ టెంపుల్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇది. సో, ఇదేం టెంపుల్ అని చూస్తున్నారా? ఇదే అండి లోటస్ టెంపుల్. ఇది ఎక్కడుందని చూస్తున్నారా? ఇదే అండి మన హైదరాబాద్‌కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. దీని పక్కన ఒక 3 కిలోమీటర్స్ దూరంలో మన చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకోసమంటే 2 వైపులా 2 కలశాలున్నాయన్నమాట. ఆ కలశం లోపల విగ్రహం ఉంది. ఫస్ట్ వచ్చేసి ఈ కలశం లోపల వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న కలశం లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం మెయిన్ టెంపుల్‌కెళ్ళిపోదాం. సో, మెయిన్ టెంపుల్ వచ్చేసి శివాలయం అన్నమాట. ఇది నర్మదేశ్వర శివలింగం. పురుషోత్తం బాయ్ అనే వ్యక్తికి నర్మదా నది తీరంన ధ్యానం చేస్తుండగా దొరికిందనమాట. అందుకోసమనే ఈ శివలింగానికి నర్మదా శివలింగం అని కూడా అంటారు. అభిషేకం టికెట్ వచ్చేసి రూ. 200. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ శివలింగాన్ని దర్శించుకొని బయటికి రాగానే కొన్ని దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇదిగో చూడండి ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం, దీంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, దీని పక్కనే మనకు ఇంకా సీతారాముల విగ్రహాలు. సో, దాంతో పాటు ఏంటంటే రాధాకృష్ణుల విగ్రహాలు చూడ్డానికైతే చాలా బాగున్నాయి. సీతారాముల విగ్రహాలు, ఇలా చాలా వినాయక స్వామి విగ్రహం, ఇలా చాలా విగ్రహాలున్నాయి. అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా ముందుకు రాగానే మనకిక్కడ ఫస్ట్ ఏదైతే ఉంది కదా కలశం, రైట్ సైడ్ ఉన్న కలశానికి బ్యాక్ సైడ్ గోశాల ఉందన్నమాట. ఈ గోశాలలో ఒకవేళ మీరు గోపూజ చేపించుకోవాలనుకుంటే రూ. 500 ఛార్జ్. సో, దాంతో పాటు ఒకవేళ మనకు గోవుకి గడ్డి తినిపించాలనుకుంటే ఈ గోశాలలో గోవు పూజ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే మనకిక్కడ యజ్ఞశాల కూడా ఉందన్నమాట. ఈ యజ్ఞశాలలో మీరు ఏదైనా సరే యజ్ఞం గాని, యాగం గాని చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ముందే ఇక్కడ ఉన్న పూజారికి అప్రోచ్ అయితే దానికి సంబంధించిన సామాను ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకొస్తారనమాట. మనం దాన్ని బట్టి ముందుకెళ్ళిపోవచ్చు. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా రాగానే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు వెజ్ అన్ని కూడా వెజ్‌కి సంబంధించినయే. సో, మీకు బేకరీ ఫుడ్, టిఫిన్స్, పానీపూరి ఇటువంటివి ఉన్నాయన్నమాట. నేనైతే వెజ్ మంచూరియా ట్రై చేశాను. ప్రైస్ వచ్చేసి రూ. 80 ఓన్లీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి టెంపుల్ లోపలికొచ్చి తింటున్నందుకేమో గాని చాలా అంటే చాలా బా నచ్చింది. ఇది నైట్ వ్యూ గ్యాస్. నైట్ వ్యూ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎందుకోసమంటే సో, ఈ లైటింగ్స్ కావచ్చు, ఈ అట్మాస్ఫియర్ కావచ్చు, వీకెండ్స్‌లో అయితే చాలా అంటే చాలా మంది జనాలొస్తున్నారు. సో, ఈ వ్యూ చూడడానికైనా మీరు ఒకసారి ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి మీకు అడ్రెస్ చెప్తా. ఇది మన హైదరాబాద్ నుంచి చేవెళ్ళ రోడ్‌లో ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది అంతే.